ఓం శాంతి 6/6/24 అవ్యక్త బాప్దాద మహావాక్యాలు. మధురమైన పిల్లలు, బాబా తోట యజమాని. ఈ తోట యజమాని వద్దకు తోటమాలులైన మీరు చాలా మంచి మంచి సుగంధమైన పుష్పాలను తీసుకురావాలి. వాడిపోయిన పుష్పాలను తీసుకురాకండి అని చెప్తున్నారు బాబా. బాబా తోట యజమాని కదా. ఈ తోట యజమాని వద్దకు తోటమాలులైన మీరు చాలా మంచి మంచి సుగంధమైన పుష్పాలను తీసుకురావాలి. వాడిపోయిన పుష్పాలను తీసుకురావద్దని చెప్తున్నారు బాబా. ప్రశ్న: బాబా దృష్టి ఏ పిల్లలపై పడుతుంది, ఏ పిల్లలపై పడదు? జవాబు: ఏ పిల్లలైతే మంచి సుగంధాన్నిచ్చే పుష్పాలుగా ఉంటారో, అనేక ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవను చేస్తారో వారిని చూసి బాబా ఎంతో సంతోషిస్తారు. వారి వైపుకే బాబా దృష్టి వెళ్తుంది. మరియు ఎవరి వృత్తి అయితే అశుద్ధంగా ఉంటుందో, ఎవరి కళ్ళైతే మోసగిస్తూ ఉంటాయో వారి వైపు బాబా దృష్టి కూడా పడదు. పిల్లలు పుష్పాలుగా అయ్యి అనేకుల్ని పుష్పాలుగా తయారు చేయండి అని చెప్తున్నారు బాబా. అప్పుడే చురుకైన తోట యజమానులుగా తోటమాలులు అని పిలువబడతారని బాబా అంటారు. అందుకే ఇప్పుడు పుష్పాలుగా అయ్యి ఏం చేయాలి? అనేక మందిని పుష్పాలుగా తయారు చేయాలి. అప్పుడే చురుకైన తోటమాలులు అని పిలువబడతారని బాబా అంటారు. ఓం శాంతి. తోట యజమాని అయిన బాబా కూర్చొని తమ పుష్పాలను చూస్తున్నారు. ఇప్పుడు బాబా ఎవరు? తోట యజమాని కదా. తోట యజమాని కూర్చుని తన పుష్పాలను చూస్తున్నారు. ఎందుకంటే మిగిలిన సెంటర్లన్నింటిలో పువ్వులు మరియు తోటమాలులు ఉన్నారు. ఎక్కడైతే మీరు మీ సుగంధాన్ని ఇచ్చేందుకు తోట యజమాని వద్దకు వచ్చారు, ఇక్కడైతే మీరు మీ సుగంధాన్ని ఇచ్చేందుకు ఎవరి దగ్గరకు వచ్చారు? తోట యజమాని వద్దకు వచ్చారు. మీరు పుష్పాలే కదా. ముళ్ళ అడవికి బీజ రూపం రావణుడని మీకు తెలుసు. ఈ ముళ్ళడవికి బీజం ఎవరు? మాయా రావణుడు. అలాగే తండ్రికి కూడా తెలుసు. నిజానికి మొత్తం డ్రామా అంతటికీ బీజం ఒక్కరే. నిజానికి మొత్తం ఈ డ్రామా అంతటికీ బీజరూపుడు బాబా ఒక్కరే. కానీ పూల తోట నుండి మళ్ళీ ముళ్ళడవిగా తయారు చేసేవాడు కూడా తప్పకుండా ఉంటాడు కదా. ఈ పూల తోటని మళ్ళీ ముళ్ళడవిగా తయారు చేసేది ఎవరు? మాయా రావణుడు. అతడు రావణుడు. కావున మీరే నిర్ణయించండి. తండ్రి సత్యమే అర్థం చేయిస్తున్నారు కదా. తండ్రి అంతా సత్యమే చెప్తారు కదా. దేవతల రూపీ పూలతోటకు బీజరూపి తండ్రి. దేవతల రూపీ పూలతోటకు బీజరూపి ఎవరు? తండ్రి కదా. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు కదా. తాము ఎటువంటి పుష్పాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు. పుష్పాలను చూసేందుకు తోట యజమాని కూడా ఇక్కడికే వస్తారు. వీరందరూ తోటమాలులు. అందులోనూ అనేక రకాలైన తోటమాలులు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఆ తోటలో కూడా రకరకాల తోటమాలులు ఉంటారు కదా. ఆ తోటలో కూడా రకరకాల తోటమాలులు ఉంటారు. కొందరికి 500 రూపాయల జీతం ఉంటే, కొందరికి 1000 రూపాయలు, కొందరికి 2000 రూపాయలు కూడా ఉంటాయి. మొఘల్ గార్డెన్స్లో తోటమాలి చాలా చురుకైన వాడే ఉంటాడు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఉంటుంది మొఘల్ గార్డెన్స్. ఇప్పుడు ఆ గార్డెన్స్ పేరు కూడా మార్చేశారు. మొఘల్ గార్డెన్స్లోని తోటమాలి తప్పకుండా చాలా చురుకైన వాడే ఉంటాడు. అతడి జీతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఇదైతే అనంతమైన పెద్ద తోట. అందులోనూ అనేక రకాలైన నంబర్ వారీ తోటమాలులు ఉన్నారని చెప్తున్నారు బాబా. చాలా మంచి తోటమాలులు ఎవరైతే ఉంటారో వారు తోటని చాలా మంచిగా శోభాయమానంగా తయారు చేస్తారు. మంచి పుష్పాలను పెడతారు. గవర్నమెంట్ హౌస్ మొఘల్ గార్డెన్స్ ఎంత బాగుంటాయి. ఢిల్లీలో మొఘల్ గార్డెన్స్ చూడండి ఎంత బాగుంటాయి. అక్కడ లేని మొక్కంటూ ఉండదు. ఇదైతే అనంతమైన తోట. ఇదేంటని చెప్తున్నారు బాబా? అనంతమైన తోట. వీరు తోట యజమాని. ఈ ముళ్ళడవికి బీజం రావణుడు. పూల తోటకి బీజం ఎవరు? శివ్ బాబా. తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. రావణుడి నుండి అయితే వారసత్వం లభించదు. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, కానీ మాయా రావణుడి నుండి అయితే వారసత్వం లభించదు. అతడు శాపాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే శ్రపితం అవుతారో అప్పుడు సుఖాన్నిచ్చే వారిని తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే తాను సుఖదాత, సదా సుఖాన్నిచ్చేవారు. తోటమాలులు కూడా రకరకాలుగా ఉంటారు. తోట యజమాని వచ్చి తోటమాలులను కూడా వీరు ఎటువంటి చిన్న పెద్ద తోటల్ని తయారు చేస్తున్నారు అని పరిశీలిస్తారు. ఏ ఏ పుష్పాలు ఉన్నాయి అన్నది కూడా ఆలోచిస్తారు. అప్పుడప్పుడు చాలా మంచి మంచి తోటమాలులు కూడా వస్తారు. వారి పూల అలంకరణ కూడా సాధారణంగా బాగానే ఉంటుందని చెప్తున్నారు బాబా. కావున ఓహో, ఈ తోటమాలులు చాలా బాగున్నారు.
మంచి మంచి పుష్పాలను తీసుకొచ్చారు అని తోట యజమానికి కూడా సంతోషం కలుగుతుంది. ఇక్కడైతే వీరు అనంతమైన తండ్రి మరియు వీరివి అనంతమైన విషయాలు. బాబా అనంతమైన తండ్రి, బాబా చెప్పే విషయాలు కూడా అనంతమైనవి. బాబా పూర్తిగా సత్యాన్నే చెప్తున్నారని పిల్లలైన మీరు మీ హృదయంలో అర్థం చేసుకున్నారు. బాబా పిల్లలకి ఎప్పుడూ సత్యాన్నే చెప్తారు కదా. రావణ రాజ్యం అర్ధకల్పం కొనసాగుతుంది. బాబా చెప్తున్నారు మాయారాజ్యం అర్ధకల్పం కొనసాగుతుంది. పూల తోటను ముళ్ళడవిగా రావణుడే తయారు చేస్తాడు. ఈ పూల తోటని ముళ్ళడవిగా ఎవరు తయారు చేస్తారు? రావణుడే తయారు చేస్తాడు. అడవిలో అన్నీ ముళ్ళే ఉంటాయి కదా, ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాయి. అడవిలో అన్నీ కూడా ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. ముళ్ళు ఏం చేస్తాయి? ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాయి. తోట మధ్యలో ముళ్ళు ఉండవు కదా, అవి ఒక్కటి కూడా ఉండవు. ఇవి పిల్లలకి తెలుసు కదా, తోట మధ్యలో ఎక్కడ ఒక్కటి కూడా ముళ్ళు ఉండదంటున్నారు బాబా. రావణుడు దేహాభిమానంలోకి తీసుకువస్తాడు. అన్నిటికన్నా పెద్ద ముళ్ళు ఈ దేహాభిమానమే. బాబా చెప్తున్నారు రావణుడు ఏం చేస్తాడు? దేహాభిమానంలోకి తీసుకొస్తాడు. అన్నిటికంటే పెద్ద ముళ్ళు ఏంటని చెప్తున్నారు బాబా? దేహాభిమానం. బాబా రాత్రి కూడా అర్థం చేయించారు. కొందరి దృష్టి కామయుక్తంగా ఉంటుంది, మరి కొందరిది సెమీ కామయుక్తంగా ఉంటుంది. కొందరు కొత్తవారు వచ్చినప్పుడు వారు మొదట్లో బాగా నడుస్తారు. కొందరు ఫస్ట్లో బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? చాలా మంచిగా నడుస్తారు. వికారాల్లోకి ఎప్పుడు వెళ్ళము, పవిత్రంగా ఉంటాము అని భావిస్తారు. ఆ సమయంలో శ్మశాన వైరాగ్యం వస్తుందని చెప్తున్నారు బాబా. వికారాల్లోకి ఎప్పుడు వెళ్ళం, పవిత్రంగా ఉంటామని భావిస్తారు. ఆ సమయంలో శ్మశాన వైరాగ్యం వస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే పాడైపోతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఏమవుతారు? పాడైపోతారు. బాబా చెప్తున్నారు దృష్టి కూడా అశుద్ధంగా అయిపోతుంది. వాళ్ళ దృష్టి కూడా ఎలా అయిపోతుంది? అశుద్ధంగా అయిపోతుంది అంటున్నారు బాబా. కొందరివి మంచి మంచి పుష్పాలుగా భావించి బాబా వీరు చాలా మంచి పుష్పాలు అని ఇక్కడికి తీసుకొస్తారు. కొందరిని మంచి మంచి పుష్పాలుగా భావించి బాబా వీరు చాలా మంచి పుష్పాలని తోట యజమాని వద్దకు తీసుకొస్తారు. కొందరు తోటమాలులు చెవి వద్దకు వచ్చి వీరు ఫలానా పుష్పం అని చెప్తారు. కొందరు బాబా దగ్గరికి వచ్చి చెవి దగ్గరికి వచ్చి చెప్తారు వీరు ఫలానా పుష్పం అని. తోటమాలులు అయితే తప్పకుండా చెప్తారు కదా, బాబా అంతర్యామని కాదు. తోటమాలుల ప్రతి ఒక్కరి నడవడికను కూర్చి బాబా వీరి దృష్టి బాగోలేదు, వీరి నడవడిక రాయల్గా లేదు, వీరిది 10-20% బాగుపడింది అని తెలియజేస్తారు. బాబా చెప్తున్నారు తోటమాలులు ప్రతి ఒక్కరి నడవడిక కూర్చి బాబాకు తెలుసు, వీరి దృష్టి బాగోలేదు, వీరి నడవడిక రాయల్గా లేదు, వీరిది 10-20% బాగుపడింది అని తెలియజేస్తారు. ముఖ్యమైనవి కళ్ళేం చెప్తున్నారు బాబా, అవి ఎంతగానో మోసగిస్తాయి. తోటమాలులు వచ్చి తోట యజమానికి అన్నీ తెలియజేస్తారు. మీరు ఎటువంటి పుష్పాలను తీసుకొచ్చారో చెప్పండి అని బాబా ఒక్కొక్కరిని అడుగుతారు. కొందరు గులాబీ పుష్పాలుగా ఉంటారు, కొందరు మల్లెల్లా ఉంటారు, కొందరు జిల్లేడు పూలు కూడా వచ్చేస్తారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు. మళ్ళీ అడవిలోకి వెళ్ళినప్పుడు వాడిపోతారు. వీరు ఎటువంటి పుష్పము అని బాబా పరిశీలిస్తారు. మాయ కూడా ఎటువంటిదంటే అది తోటమాలులను కూడా జోరుగా దెబ్బతీసేస్తుంది. దాంతో తోటమాలులు కూడా ముళ్ళుగా అయిపోతారు. తోట యజమాని వచ్చినప్పుడు మొట్టమొదట తోటనే చూస్తారు. మళ్ళీ తండ్రి కూర్చుని వారిని అలంకరిస్తారు. పిల్లలు అప్రమత్తంగా ఉండండి, లోపాలను తొలగిస్తూ ఉండండి, లేకపోతే ఎంతగానో పశ్చాత్తాపపడతారు అని అంటారు. బాబా అయితే పిల్లలకి జాగ్రత్త చెప్తూ ఉంటారు. పిల్లలు అప్రమత్తంగా ఉండండి, లోపాలు తొలగిస్తూ ఉండండి, లేకపోతే ఎంతగానో పశ్చాత్తాపపడతారు. లక్ష్మీనారాయణుల్లా తయారు చేసేందుకే బాబా వచ్చారు. బాబా ఎందుకు వచ్చారు? లక్ష్మీనారాయణుల్లా తయారు చేసేందుకే బాబా చెప్తున్నారు. కాబట్టి అందుకు బదులుగా మనం నౌకర్లుగా అవుతామా? బాబా లక్ష్మీనారాయణులుగా తయారు చేసేందుకు వచ్చారు, దానికి బదులు మనం నౌకర్లుగా అవుతామా? మేము ఈ విధంగా ఉన్నతంగా అర్హులుగా అవుతాము అని తమను తాము పరిశీలించుకోవటం జరుగుతుంది. బాబా అంటున్నారు మేము ఏ విధంగా ఉన్నతంగా ఉన్నాము, అర్హులుగా అవుతాము అని పరిశీలించుకోవాలి. ముళ్ళ అడవికి బీజం రావణుడని, పూల తోటకి బీజం రాముడని మీకు తెలుసు. ముళ్ళడవికి బీజం రావణుడు, పూల తోటకి బీజం రాముడు కదా. ఈ విషయాలన్నింటినీ తండ్రియే కూర్చుని తెలియజేస్తారు. ఈ విషయాలన్నీ ఎవరు చెప్తారు? తండ్రి స్వయంగా కూర్చుని చెప్తారు. తండ్రి స్కూల్ చదువుని మహిమ చేస్తారు. ఆ చదువు మంచిదే, ఎందుకంటే అందులో సంపాదన ఆధారం ఉంది కదా. చదువే సంపాదనకు ఆధారం అంటారు కదా.
ఎడ్యుకేషన్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. అలాగే లక్ష్యం కూడా ఉంది. ఇది కూడా పాఠశాలే, ఇందులో లక్ష్యం ఉంది. ఇంకెక్కడా ఇటువంటి లక్ష్యం ఉండదంటున్నారు బాబా. ఇక్కడ ఉండేటువంటి లక్ష్యం ఇంకెక్కడా కూడా ఉండదని చెప్తున్నారు. మీకు నరుడి నుండి నారాయణుడిగా అయ్యే లక్ష్యం ఒక్కటే ఉంది. ఇక్కడ మనకి ఏ లక్ష్యం ఉంది? నరుడి నుండి నారాయణుడిగా అయ్యే లక్ష్యం. భక్తి మార్గంలో కూడా సత్యనారాయణ స్వామి కథను ఎంతగానో వింటారు. భక్తిలో కూడా ఏం చేస్తారు? సత్యనారాయణ స్వామి కథను ఎంతగానో వింటారు. ప్రతి నెల బ్రాహ్మణుడిని పిలుస్తారు. బ్రాహ్మణులు గీతను వినిపిస్తారు. ఈ రోజుల్లో అందరూ గీతను వినిపిస్తున్నారు, కానీ సత్యమైన బ్రాహ్మణులైతే ఎవరూ లేరు అంటున్నారు బాబా. మీరే సత్యమైన బ్రాహ్మణులు, మీరు సత్యమైన తండ్రికి పిల్లలు, మీరు సత్యమైన కథను వినిపిస్తారు. సత్యనారాయణ స్వామి కథ కూడా ఉంది, అలాగే అమర కథ కూడా ఉంది, అలాగే మూడో నేత్రపు కథ కూడా ఉంది కదా. భగవాన్ వాచ, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తాను. వారైతే గీతను వినిపిస్తూ వచ్చారు, మరి ఎవరైనా రాజులుగా అయ్యారా? బాబా అంటున్నారు, మీరు జన్మ జన్మాంతరాలు వింటూ వచ్చారు, వినడం వల్ల ఎవరైనా రాజులుగా అయ్యారా? నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తాను, కానీ నేను స్వయం అలా అవ్వను అని అనేవారు ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు బాబా. నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా చేస్తాను, నేను స్వయం అలా అవ్వను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలా అనటం ఎప్పుడైనా విన్నారా అని అడుగుతున్నారు బాబా. ఈ ఒక్క తండ్రియే అలా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇక్కడికి రిఫ్రెష్ అయ్యేందుకు భగవంతుడి వద్దకు వస్తామని పిల్లలకి తెలుసు. భగవంతుడి దగ్గరికి మనం ఎందుకు వస్తాం? బాబా దగ్గరికి రిఫ్రెష్ అయ్యేందుకే మనం వస్తాం కదా. తోటమాలులు తప్పకుండా అవ్వాలి. రకరకాల తోటమాలులు ఉన్నారు. సేవ చేయకపోతే మంచి పుష్పాల్లా ఎలా అవుతారు? నేను ఎటువంటి పుష్పాన్ని, నేను ఎటువంటి తోటమాలిని అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. పిల్లలు విచారసాగర మదనం చేయాల్సి ఉంటుంది. తోటమాలలు కూడా రకరకాలుగా ఉంటారు కదా, ఇది బ్రాహ్మణీలకు కూడా తెలుసు, అక్కయ్యలకు కూడా తెలుసు. కొందరు మంచి మంచి తోటమాలలు కూడా వస్తారు. వారి పూల తోట చాలా బాగుంటుంది. తోటమాలి బాగుంటే వారు తోటను కూడా బాగా తయారు చేస్తారు. మంచి మంచి పుష్పాలను తీసుకొస్తారు. వారిని చూడడంతోనే మనసు ఎంతో సంతోషిస్తుంది. కొందరు అల్పమైన పుష్పాలను తీసుకొస్తారు. వీరు ఎటువంటి పదవిని పొందుతారు అన్నది తోట యజమాని అర్థం చేసుకుంటారు. తోట యజమానికి కూడా తెలుస్తుంది వీళ్ళు ఎటువంటి పదవి పొందుతారు. ఇప్పుడైతే ఇంకా సమయం ఉంది, ఇప్పుడైతే ఇంకా కొంచెం టైం ఉందంటున్నారు బాబా. ఒక్కొక్క ముళ్ళుని పుష్పంగా తయారు చేయటంలో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఒక్కొక్క ముళ్ళుని పుష్పంగా తయారు చేయటంలో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కొందరు పుష్పంగా అవ్వాలనుకోరు, ముళ్ళుగానే ఉండటం ఇష్టపడతారు. కొంతమందికి అయితే అన్నీ వదలటం ఇష్టం ఉండదు, మేము ముళ్ళులాగే ఉంటాము అనుకుంటారు. కళ్ళు వృత్తి చాలా అశుద్ధంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినా కూడా వారి నుండి సుగంధం రాదు అంటున్నారు బాబా. నా ముందు పుష్పాలు కూర్చుంటే బాగుంటుంది అని తోట యజమాని భావిస్తారు. వారిని చూసి ఎంతో సంతోషిస్తాను. మనస్సు వృత్తి సరిగ్గా లేదని గమనిస్తే ఇక వారి వైపు కూడా దృష్టిని సారించట. ఒకవేళ వాళ్ళ మనసు కరెక్ట్గా లేకపోతే బాబా దృష్టి వాళ్ళపైన కూడా పడదని చెప్తున్నారు. కావున ఒక్కొక్కరిని నా ఈ పుష్పాలు ఎటువంటి రకానివి, ఎంత సుగంధాన్ని ఇస్తున్నాయి, ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యామా అవలేదా అని పరిశీలిస్తారు. తాము ఎంతవరకు పుష్పాలుగా అయ్యారు, ఎంతవరకు పురుషార్థం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని అర్థం చేసుకోగలరు. తాము ఎంతవరకు పుష్పాలుగా అయ్యారు, ఎంతవరకు పురుషార్థం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ స్వయం అర్థం చేసుకోగలరు. బాబా, మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము, యోగంలో నిలబడలేకపోతున్నాము అని ఘడియ అంటారు. వాళ్ళు బాబాతో చెప్తారు, బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాం, యోగంలో నిలబడలేకపోతున్నాము అని ఘడియ అంటారు. అరే, స్మృతి చేయకపోతే పుష్పాలుగా ఎలా అవుతారు? బాబా అంటున్నారు, స్మృతి చేయకపోతే పుష్పాలుగా ఎలా అవుతారు? స్మృతి చేసినట్లయితేనే పాపాలు తొలుగుతాయి. ఎంత బాబాని స్మృతి చేస్తామో అంత మన పాపాలు తొలుగుతాయి. అప్పుడే పుష్పాలుగా అయ్యి మళ్ళీ ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేస్తారు. అప్పుడే తోటమాలి అన్న పేరు కూడా పెట్టవచ్చు. బాబా తోటమాలులు కావాలి అని అంటూ ఉంటారు. ఎవరైనా తోటమాలులు ఉన్నారా? తోటమాలులుగా ఎందుకు అవ్వలేరు? బంధనాలనైతే వదిలివేయాలి. లోపల ఆ నష రావాలి. సేవ యొక్క ఉల్లాసం కూడా ఉండాలి. మీ రెక్కలను విముక్తి చేసుకునేందుకు కష్టపడాలి. ఎవరిపైనైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని ఎప్పుడైనా వదిలేస్తారా?
బాబా అడుగుతున్నారు, ఎవరిపైన అయితే ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని ఎప్పుడైనా వదిలివేస్తారా? తండ్రి సేవను తీసుకుని ఎప్పటి వరకైతే పుష్పాలుగా అయ్యి ఇతరులను తయారు చేయరో అప్పటి వరకు ఉన్నత పదవిని ఎలా పొందగలరు? బాబా అడుగుతున్నారు, తండ్రి సేవ తీసుకుని ఎప్పటి వరకైతే పుష్పాలుగా అయ్యి ఇతరులను తయారు చేయరో అప్పటి వరకు ఉన్నత పదవి ఎలా పొందగలరు? 21 జన్మల వరకు ఉన్నత పదవి ఉంటుంది. 21 జన్మల వరకు ఉన్నత పదవి ఉంటుందంటున్నారు బాబా. మహారాజులు, రాజులు, గొప్ప గొప్ప షాహుకారులు కూడా ఉంటారు. ఆ తర్వాత నంబర్ వారీగా తక్కువ షాహుకారులు, ప్రజలు కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఎలా తయారవ్వాలి? ఎవరైతే ఇప్పుడు పురుషార్థం చేస్తారో వారే కల్పాంతరాలు అలా అవుతారు. ఇప్పుడు పూర్తి జోరుతో పురుషార్థం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టైం లేదు కాబట్టి చాలా ఎక్కువగా పురుషార్థం చేయాలి, చాలా ఫాస్ట్గా చేయాలని చెప్తున్నారు బాబా. నరుని నుండి నారాయణుడి కావాలి. మంచి పురుషార్థులు ఎవరైతే ఉంటారో వారు అమలు పరుస్తారు. ప్రతిరోజు సంపాదన నష్టాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇది 12 నెలల విషయం కాదు, ఇది కేవలం 1 సంవత్సరం విషయం కాదు. ప్రతిరోజు మీ లాభ నష్టాలు చూసుకోవాలి. నష్టం వాటిల్నివ్వకూడదు, లేకపోతే థర్డ్ క్లాస్గా అయిపోతారు. బాబా అంటున్నారు, రోజు చూసుకోవాలి, నష్టం జరగకూడదు, లేకపోతే ఏమవుతారు? థర్డ్ క్లాస్ వారిగా అయిపోతారు. స్కూల్లో నంబర్ వారుగా అయితే కూర్చుంటారు కదా, స్కూల్లో అయితే నంబర్ వారుగా ఉంటారు కదా. మన బీజం వృక్షపతి అని, వారు రావటంతోనే మనపైన బృహస్పతి దశ కూర్చుంటుందని మధురమైన పిల్లలకు తెలుసు. మనకి బీజం ఎవరు? శివబాబా. వారు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో అప్పుడే మన పైన బృహస్పతి దశ కూర్చుంటుంది అని మధురమైన పిల్లలకి తెలుసు. మళ్ళీ రావణ రాజ్యం వచ్చినప్పుడు రాహుదశ కూర్చుంటుంది. అది చాలా ఉన్నతమైనది అయితే ఇది చాలా నికృష్టమైంది. పూర్తిగా శివాలయం నుండి వేశ్యాలయంగా చేసేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీ పైన బృహస్పతి దశ ఉంది. బాబా అంటున్నారు, ఇప్పుడు పిల్లలైన మన పైన ఏముంది? బృహస్పతి దశ ఉంది. మొదట కొత్త వృక్షం ఉంటుంది, ఆ తర్వాత సగం నుండి పాతగా అయిపోతుంది. తోట యజమాని ఉన్నారు, అలాగే తోటమాలులు కూడా వృద్ధిని పొందుతూ ఉంటారు. తోట యజమాని వద్దకు తీసుకువస్తారు. ప్రతి తోటమాలి ఫలాన్ని తీసుకొస్తారు. కొందరైతే ఇటువంటి మంచి పుష్పాలను తీసుకొస్తారు. వారు బాబా వద్దకు వెళ్ళాలి అని తప్పించిపోతారు. ఏవేవో యుక్తులతో పిల్లలు బాబా వద్దకు వస్తారు. బాబా వద్దకు వస్తారు. చాలా మంచి పుష్పాన్ని తీసుకొచ్చావు అని బాబా అంటారు. తోటమాలి సెకండ్ క్లాస్గా ఉన్నా కానీ పుష్పాలు తోటమాలి కన్నా బాగుంటాయి. శివబాబా వద్దకు వెళ్ళాలి అని తప్పిస్తాయి. ఏ తండ్రి అయితే మనల్ని ఎంత ఉన్నతంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారి వద్దకు వెళ్ళాలి అని తప్పిస్తారు. ఏ తండ్రి అయితే ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారో, ఏ తండ్రి అయితే విశ్వాధిపతిగా తయారు చేస్తున్నారో ఆ తండ్రి వద్దకు వెళ్ళాలి అని తప్పిస్తారు. ఇంట్లో తండ్రులు తింటున్నా శివబాబా మమ్మల్ని రక్షించండి అంటారు. వారినే సత్యమైన ద్రౌపదులు అంటారు. ఏదైతే గతించిందో అది మళ్ళీ పునరావృత్తమవునున్నది, ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్తున్నారు బాబా. నిన్న పిలిచారు కదా, ఈరోజు బాబా రక్షించేందుకు వచ్చారు. ఇలా భ్రమరము భూభూ అంటూ ఉండండి అని యుక్తులు తెలియజేస్తారు. భ్రమరి పురుగు ఏం చేస్తుంది? పేడలో ఉండే పురుగును తీసుకొచ్చి దాని చుట్టూ ఝుంకారం చేస్తూ పేడలో ఉండే పురుగును కూడా తన సమానంగా తయారు చేస్తుంది. మీరు భ్రమరము, వారు పురుగులు, వారికి వినిపిస్తూ ఉండండి. భగవాన్ వాచ్య కామం మహాశత్రువు, దాన్ని జయించడం ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు అని చెప్పండి. ఏదో ఒక సమయంలో అబలల మాటలు వారికి తగులుతాయి, దాంతో వారు చల్లబడిపోతారు. అచ్చా అయితే వెళ్ళు, అలా తయారు చేసి వారి వద్దకు వెళ్ళు. నా భాగ్యంలో లేకపోతే కనీసం నీవేనా వెళ్ళు అంటారు. అలా కొన్ని రోజులకి వాళ్ళే మారుతారు. పోన్లే మేము మారకపోయినా నువ్వేనా మారు అని చెప్పి పంపిస్తారు. ద్రౌపదులు ఇలా పిలుస్తూ ఉంటారు, జ్ఞానాన్ని వినిపిస్తూ ఉండండి అని బాబా అంటారు. కొందరు స్త్రీలు కూడా అలా ఉంటారు, వారిని శూర్పణక పోతన అంటారు. అంటే వికారాలు లేకపోతే ఉండలేరు స్త్రీల్లో కూడా. అలాంటి వాళ్ళని శూర్పణక పోతన అంటారు. పురుషులు వారికి జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు, వారు పురుగుల్లా ఉంటారు, వికారాలు లేకుండా ఉండలేరు. తోట యజమాని వద్దకు చెప్పడానికి వీలైనట్లుగా రకరకాల వారుగా వస్తారు. కొందరు కన్యలు కూడా ముళ్ళులా అయిపోతారు. కావుననే మీ జాతకం తెలియచేయండి అని బాబా అంటారు.
బాబాకు వినిపించకపోతే దాచి ఉంచితే దాని వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే బాబాకి చెప్పకపోతే అది దాచారంటే ఇంకా వృద్ధి అయిపోతుంది. ఇక్కడ అసత్యం నడవజాలదు, మీ వృత్తి పాడైపోతూ ఉంటుంది. బాబాకు వినిపించడం ద్వారా మీరు సురక్షితులవుతారు. సత్యాన్ని వినిపించాలి, లేకపోతే పూర్తిగా మహారోగులుగా అయిపోతారు అంటున్నారు బాబా. ఎవరైతే వికారులుగా అవుతారో వారి ముఖం నల్లగా అయిపోతుంది. పతితులు అనగా నల్లని ముఖం అని బాబా అంటారు. కృష్ణుణ్ణి కూడా శ్యామసుందరుడు అంటారు. కృష్ణుణ్ణి కూడా నల్లగా తయారు చేసేసారు. రాముణ్ణి నారాయణుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. దాని అర్థమేమీ తెలుసుకోరు. మీ వద్దనైతే నారాయణుడి చిత్రం తెల్లగా ఉంది, ఇది మీ లక్ష్యం. మీరు నల్లని నారాయణుడిగా అయితే ఎవరు కదా. ఈ మందిరాలు ఏవైతే తయారు చేశారో వాటిలో ఉన్నట్లుగా ఏమీ ఉండరు, మందిరాల్లో ఉన్నట్లుగా ఏమీ ఉండరు. బాబా అంటున్నారు, వికారాల్లో పడడం ద్వారా మళ్ళీ ముఖం నల్లగా అయిపోతుంది, ఆత్మ నల్లగా అయిపోతుంది. ఇనుప యుగం నుండి స్వర్ణమ యుగంలోకి వెళ్ళాలి. బంగారు పక్షుల్లా పిచ్చుకుల్లా తయారవ్వాలి, బంగారు పక్షుల్లా తయారవ్వాలంటున్నారు బాబా. కాళీ కలకత్తా వాలి అంటారు. తన ముఖం ఎంత భయంకరంగా కనిపిస్తుందో చెప్పడానికి వీల్లేదు. కలకత్తా మహంకాళి చూడండి ముఖం ఎంత నల్లగా చూపిస్తారో అది బాబా చెప్తున్నారు. పిల్లలు, ఇదంతా భక్తి మార్గం. ఇప్పుడైతే మీకు జ్ఞానం లభించింది అని బాబా అంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ: మీ రెక్కలను విముక్తం చేసుకునేందుకు కష్టపడాలి. బంధనాల నుండి ముక్తులుగా అయి చురుకైన తోటమాలులు కావాలి. ముళ్ళని పుష్పాలుగా తయారు చేసే సేవను చేయాలి. నేను ఎంత సుగంధమయమైన పుష్పంగా అయ్యాను. నా వృత్తి శుద్ధంగా ఉందా? నా కళ్ళు నన్ను మోసగించట్లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీ నడవడికను గూర్చి లెక్కాపత్రాన్ని చూసుకుంటూ మీ లోపాలను తొలగించుకుంటూ ఉండాలి. వరదానము: స్వరాజ్య అధికారపు నష మరియు నిశ్చయం ద్వారా సదా శక్తిశాలిగా అయ్యే సహజయోగి నిరంతరయోగి భవ. స్వరాజ్య అధికారి అంటే ప్రతి కర్మేంద్రియంపై రాజ్యం. సంకల్పంలో కూడా ఎప్పుడూ కర్మేంద్రియాలు మోసం చేయకూడదు. ఎప్పుడైనా కొంచెమైనా దేహాభిమానం వస్తే ఆవేశము లేక క్రోధము సహజంగానే వస్తాయి. కానీ ఎవరైతే స్వరాజ్ అధికారులో వారు సదా నిరహంకారిగా సదా నిర్మాణులుగా ఈ సేవను చేస్తారు. కావున నేను స్వరాజ్య అధికారి ఆత్మను. ఈ నషా నిశ్చయం ద్వారా శక్తిశాలిగా అయి మాయని జయించి జగత్తుని జయిస్తే సహజయోగి నిరంతర యోగిగా అయిపోతారు. స్లోగను: లైట్ హౌస్ మైట్ హౌస్గా అయి మనస్సు బుద్ధి ద్వారా లైట్ని వ్యాపింపచేయటంలో బిజీగా ఉంటే ఏ విషయంలోనూ భయం అనిపించదు అని చెప్తున్నారు బాబా. ఏం చేయండి? లైట్ హౌస్ మైట్ హౌస్ కింద అయ్యి మనస్సు బుద్ధి ద్వారా లైట్ని వ్యాపింపచేయటంలో బిజీగా ఉంటే ఏ విషయంలో కూడా మీకు భయం అనిపించదు. ఈరోజు స్వమానం: నేను నిరంతర యోగి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.